నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. మేడం, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి మన ప్రేక్షకుల కోసం ఎంతో బాగా తెలియజేశారు. అలానే అసలు మ్యాజిక్స్ని సృష్టించవచ్చు అనే వేలో వాళ్ళకి తెలియజేసేలా మీరు ప్రూవ్ చేశారు. మీ వీడియోస్ కూడా ఇప్పుడు అంతే రీచ్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. మెడిటేషన్ చేసేటప్పుడు మనము ఎన్ని నిమిషాలు చేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు, ఒకవేళ మెడిటేషన్ చేసేటప్పుడు తప్పుడు ఆలోచనలు వస్తే వాటిని ఎలా నెగ్లెక్ట్ చేసుకోవాలి, అసలు ఎలాంటి కోరికల్ని కోరుకోవచ్చు అంటారు? మెడిటేషన్ చేసేటప్పుడు ఎలాంటి కోరికలను కోరుకుంటే తొందరగా నెరవేరుతాయి అంటారు? ఒక్కసారి తెలియజేస్తారా? షూర్ గాయత్రి, మీరు మంచి క్వశ్చన్ అడిగారు మెడిటేషన్ గురించి. మెడిటేషన్ అనగానే ధ్యానం. మేడం, మెడిటేషన్ చేయడం చాలా అంటే చాలా కష్టం మేడం. ఒక్కసారి దానికి అలవాటు అవుతే ఖచ్చితంగా రిలాక్సేషన్ అయితే ఫీలింగ్ అవుతుంది కదా. సి, మెడిటేషన్ అనగానే అదొక టాస్క్ లాగా పెట్టుకోకుండా మనం ఏదో ఇప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్ళేటప్పుడు మనము జిమ్కి జాయిన్ అవుతాం అనుకుంటాము, జాయిన్ అవ్వకపోతే మనం ఫీల్ అవుతాము, ఇలాంటివి. సి, దట్ కైండ్ ఆఫ్ థాట్ అనేది మెడిటేషన్కి కూడా అనిపిస్తుంది. అంటే మెయిన్ మెడిటేషన్ ఎందుకు చేయాలి అనే దాని మీద ఫస్ట్ మనకు క్లారిటీ వచ్చిందనుకో, అప్పుడు మనం తప్పకుండా మెడిటేషన్ అనేది చేస్తాం. రైట్. మెడిటేషన్ అనగానే అది ఒక పూజ లేదా అదొక వేస్ట్ ఆఫ్ టైం, ఇలాంటి థాట్స్ ఉంటే దాన్ని మనము ఎలా మార్చాలి? మెడిటేషన్ అనగానే నో థాట్ ఏమో, అసలు థాట్సే రాకూడదేమో. కొంతమంది ఎలా అంటారంటే మెడిటేషన్ చేస్తుంటే నాకు ఇంకా యాంగ్షియస్ అయిపోతాను, నాకు ఇంకా బాధాకరంగా అనిపించేసి నేను లేసిపోతాను అంటారు. సి, ఇవన్నీ ఎందుకు నడుస్తుంది అంటే, సి, మన మైండ్ కాన్షియస్ అనేది ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉంటుంది. రైట్. సబ్ కాన్షియస్ మైండ్ 95% పనిచేస్తుంది. అంటే నా బిహేవియర్లో నేను చేసే పనులకి 95% ఏది పనిచేస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండే పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ అంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు మనం చేసేదాన్ని అది కాన్షియస్గా చేసేటప్పుడు అక్కడ మనము ఒక్క పని చేయగలుగుతాం. సబ్ కాన్షియస్ అనేది ఆటోమేటిక్గా పనిచేస్తూ ఉంటుంది. రైట్. ఆటోమేటిక్గా పనిచేస్తుంది అంటే మీరు ఇప్పుడు కార్ నడుపుతున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, రెండు ఒకే విధంగా నడుస్తుంది కదా. బికాస్ ఆటోమేటికల్లీ మీరు ప్రోగ్రామ్ చేసేసుకున్నారు, కార్ నడపడము వచ్చు ప్లస్ ఫోన్ మాట్లాడడము వచ్చు. అదేవిధంగా నువ్వు నీ లైఫ్ స్టైల్లో మేనిఫెస్టేషన్ని కూడా ఒక లైఫ్ స్టైల్గా మార్చేసుకుంటే ఎలా ఉంటుంది? లైక్ హౌ వీ డూ మేనిఫెస్టేషన్ ఈజ్ జస్ట్ ఇట్లా అనమాట. ఎందుకు? సాధన వల్ల. సో సాధన చెయ్యాలి అంటే ఫస్ట్ మెట్ ఏంటి? మెడిటేషన్. సో మేనిఫెస్టేషన్ కావాలి అంటే మెడిటేషన్ చేయాలి ఖచ్చితంగా. దట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ అనమాట. సో మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏ సమయంలో చేస్తే బాగా విశ్వానికి కనెక్ట్ అవుతాము, అది కూడా తెలియజేయండి. షూర్. సి, పొద్దున మనము లేసేటప్పుడు అంటే ఆ టైంలో అంటే కునుకు మనము నిద్ర లేసేటప్పుడు మనం ఒక జర్క్తో లేస్తాం కదా. దట్ ఈస్ ద సబ్ కాన్షియస్ మైండ్. ఆ టైంలో చాలా యాక్టివ్ ఉంటుంది. ఓకే. ఆ సబ్ కాన్షియస్ మైండ్ని మనం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం అందులో ఏం ఫీడ్ చేసినా, ఏదన్నా మనం అందులోకి యాడ్ చేస్తే ప్రోగ్రాము, అది ఫటాఫట్గా అంటే మన లైఫ్ స్టైల్గా మారిపోతుంది. మనం ఎలా కారు నడుపుతామో అలాగే మన మేనిఫెస్టేషన్ కూడా అయిపోతుంది అనమాట. ఈ టైం పీరియడ్ ఎప్పుడు అంటే మనం లేసే టైం, అంటే మనం ఆ లేసే టైం ఉంటుంది కదా, ఆ టైం ప్లస్ మనం పడుకోపోయే టైం, ఈ రెండు టైంలో మనం మన ప్రోగ్రామ్ని సబ్ కాన్షియస్కి చెప్పొచ్చు. ఓకే. సో నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఒక రికార్డింగ్ అనేది పెట్టేసుకుంటాను నా వాయిస్తో, మనీ అఫర్మేషన్స్ది. సో నేనేం చేస్తానంటే పొద్దున్న లెగ్గానే ఆ మనీ అఫర్మేషన్ అనే రికార్డర్ని ఆన్ చేసేస్తాను ఫర్ దట్ టైం. అది అలా రికార్డింగ్లో నుంచి నా సబ్ కాన్షియస్కి వెళ్ళి నా మనీ అఫర్మేషన్స్ సబ్ కాన్షియస్ విని నా మనీ అనే యాక్టివేషన్లోకి అది దోహదపడుతుంది. అండ్ బిఫోర్ స్లీపింగ్ 11 టైమ్స్ 11 గ్రాటిట్యూడ్ని నేను రాస్తాను ఆ రోజులో జరిగిన మంచి విషయాల్ని. దెన్ ఐ కీప్ మై రికార్డింగ్ ఆఫ్ మనీ అఫర్మేషన్ అండ్ ఐ స్లీప్.
సో ఇది ఒక ప్రాసెస్, అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాసెస్. అంటే దీన్ని చేస్తున్న కొద్దీ మీలోని ఎనర్జీ అనేది మారడం మొదలెడుతుంది. ఓకే. ఓకే, సో మనీ మేనిఫెస్టేషన్కి ఇలాంటి టెక్నిక్స్ని మనం వాడాల్సి వస్తుంది. తర్వాత మీరు అన్నట్టు లేచిన తర్వాత, అంటే నేనన్న ఆ రికార్డింగ్ అయిన తర్వాత మేబీ ఇట్ ఈస్ ఫర్ 5 minutes అన్న, ఒక 2 minutes అన్నా పెట్టండి ఆ రికార్డింగ్ని. మన ఫోన్ ఉంది కాబట్టి మన ఫోన్లో పెట్టేయచ్చు. ఆ తర్వాత మీరు ఒక మినిమం 15 minutes మెడిటేషన్కి కూర్చోవాలి. ఓకే, 15 minutes మార్నింగ్ లేచిన తర్వాత. మార్నింగ్ లేచిన తర్వాత 15 minutes మెడిటేషన్ చేసేటప్పుడు జస్ట్ మన పామ్స్ ఓపెన్ ఉండాలి అండ్ కళ్ళు మూసేసుకోవాలి. మ్యూజిక్ పెడితే మనకి ఇష్టమైతే మ్యూజిక్ పెట్టచ్చు, లేదు డిస్టర్బెన్స్ అవుతుంది అంటే మనం ఏదన్నా ఒక మంచి మ్యూజిక్ పెట్టేసుకొని మనము మెడిటేషన్ అనేది చేయొచ్చు. మ్యూజిక్స్ పెట్టుకొని కూడా మెడిటేషన్ చేసుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. అంటే థాట్ ఉండకూడదు అని లేదు. ఓకే, థాట్స్ రావచ్చు, దాన్ని మనము ఆపలేము. థాట్స్ లేకుండా ఏ పని అవ్వదు. సో థాట్స్ వస్తూ ఉంటుంది కానీ మనకు దానితో సంబంధం లేదు. నువ్వు కూర్చున్నావా ధ్యానంలో అనేది సంబంధం. అంటే యు ఆర్ ట్రైనింగ్ యువర్ బాడీ అండ్ మైండ్ అకార్డింగ్ టు యువర్ లైఫ్. అంటే నీకు నచ్చిన విధంగా నువ్వు నీ బాడీ అండ్ మైండ్ని ట్రైన్ చేస్తున్నావు మెడిటేషన్ ద్వారా. అంటే నువ్వు పని చెయ్యకపోయినా పనులు అవుతాయి, నువ్వు కూర్చో, కొంతసేపు అన్నా కూర్చొని విను అని ఒక ప్రోగ్రామ్ని నువ్వు ఇస్తున్నావు. సో వన్స్ యూ స్టార్ట్ దాట్ ఫర్ 15 minutes మినిమం 15 minutes అంటున్నాను కాబట్టి ఆ టైంలో ఒక నో థాట్, అంటే ఒక మేబీ మిల్లీ సెకండ్ అయినా ఒక నో థాట్లోకి వెళ్తాము. వెళ్ళకపోయినా ఏం కాదు, బట్ రోజు చెయ్యాలి. మార్నింగ్ చెయ్యాలి. ఆ తర్వాత మీకు ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనము ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. లైక్ ఆఫ్టర్ 5 hours యూ డూ 1 more మెడిటేషన్ అట్లీస్ట్ ఫర్ 5 minutes. ఒక 5 minutes. అయితే ఒక వ్యక్తి నన్ను అడిగారు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావు అని. అంటే నా ఆన్సర్ ఏమొచ్చింది అంటే లైక్ నా నోటి నుంచి సడన్ గా రియల్ లైఫ్ లో మనం చూడనివి మెడిటేషన్ లో చూసుకోవచ్చు. ఓకే, అంటే మీరు అన్నది ఏంటి అంటే ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్ అనేది మీ ద్వారా మీకు కావలసిన దాన్ని చేయడానికి దోహదపడుతుంది అన్నారు. మీరు చెప్పిన యాక్టివిటీ ఇట్స్ కరెక్ట్. అంటే మీరు ఎలా మాట్లాడారు అంటే మీకు రిమెంబర్ అయినది మీరు మాట్లాడారు. సో మిరాకిల్స్ జరగడానికి మెడిటేషన్ అనేది దోహదపడుతుంది అని అర్థం. సో మీరు అన్నట్టు రియాలిటీయే కాకుండా నాకు కొత్తదనాన్ని తీసుకురావడానికి మెడిటేషన్ పనికొస్తుంది అని చెప్పారు. సో దట్స్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ మనము 5 hours ఒకసారి చేసుకోవచ్చు, లేదు నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే నైట్ పడుకునే ముందు కూడా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్కి టైం అనేది ఉండదు. ఇట్స్ జస్ట్ దాట్ యూ హ్యావ్ టు టేక్ రిలాక్స్. లిమిట్ కూడా ఏముంటుందా మేడం? లిమిట్ అనేది లేదు. 15 minutes డేలో ఒక 2-3 times అలా చేసుకోవచ్చు అంటారా? అబ్సల్యూట్లీ. మనం చేసుకోవాలి అంటే నేచర్ దగ్గర వెళ్ళి చేసుకోవచ్చు, బీచ్ దగ్గర వెళ్ళి చేసుకోవచ్చు, వాక్ చేస్తూ చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్. డెఫినెట్గా మేడం, మెడిటేషన్ యొక్క అర్థం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడంని కలవాలి, మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.